ప్రశాంతమైన శబ్దం విన్న వెంటనే మన శరీరం తేలిపోతున్నట్టు, లోపలేదో మాయాజాలం జరిగినట్టు అనిపిస్తుంది. ఇదే ఇంకో శబ్దం వింటే గుండె బరువెక్కుతుంది. మరో శబ్దం వింటే మనసు గందరగోళంగా మారిపోతుంది. ఒక్కో శబ్దానికి మన మెదడు ఒక్కో రీతిగా స్పందిస్తుంది. అలాగే శబ్దం మన మనసును మాయలా హిప్నటైజ్ చేస్తుంది. కానీ శబ్దం అనేది కేవలం వినిపించే ఒక సౌండ్ మాత్రమేనా, లేక అది నిజంగా మన జీవితం మీద ప్రభావం చూపగల శక్తి మంత్రమా? నమస్తే. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ సౌండ్ మ్యాజిక్. ఇది మామూలు విషయం కాదు. ఇది సైన్స్తో కూడిన ఓ మాయా ప్రపంచం. శబ్దం అంటే ఫిజిక్స్ పక్కన పెడితే ఇది ఓ ఎనర్జీ, వాతావరణంలో ప్రయాణించే వైబ్రేషన్స్. ఒక శబ్దం విన్న తర్వాత మనలో ఏదో మారింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఎందుకంటే శబ్దానికి ఒకే లక్షణం ఉంది, అది మన అనుభూతిని మార్చగలదు. నాదం సృష్టికి ఆది శబ్దం. మన పురాణాలు, వేదాలు, శాస్త్ర విజ్ఞానాలు ఒకే మాట చెప్తాయి. ప్రపంచం ఓ శబ్దంతో మొదలైంది, అదే ఆది ప్రణవనాదం ఓం. ఇండియన్ కల్చర్లో ఓం అనేది ఓ పవర్ఫుల్ వైబ్రేషన్. ఈ శబ్దం ఉచ్చరించినప్పుడు మన శరీరంలో ఉండే చక్రాలు లేదా ఎనర్జీ సెంటర్స్ ఎలైన్ అవుతాయి. చాంటింగ్ చేస్తే బ్రెయిన్ వేవ్స్ ధ్యాన స్థితిలోకి చేరుకుంటాయి. ఇది కల్పన కాదు, ఇది శక్తి శాస్త్రం. మీరు గుడిలోకి అడుగుపెట్టినప్పుడు గంటల శబ్దం, శంఖధ్వని, మంత్రోచ్చారణలు వింటారు కదా. వాటిలో ఒక్కో సౌండ్కి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇవి శరీరంలోని నాడులను, మెదడులోని అల్పతరంగాలను రీసెట్ చేస్తాయి. అందుకే గుడిలో శబ్దం అనేది మన శరీరానికి ఓ స్పృహ, మనసుకు ఓ ఔషధం. శబ్దం ఓ శక్తి. సౌండ్ వర్సెస్ సైలెన్స్. మనిషి మనసు, శరీరం, భావాలపై శబ్ద ప్రభావం అసాధారణం. వర్షం పడే శబ్దం వింటే మనసు ప్రశాంతమవుతుంది. కాకులరుపులో లేదా గందరగోళంగా ఉండే నాయిస్ వినిపిస్తే చిరాకొస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శబ్దం చేసే శరీర శక్తి మార్పు. ఇంట్లో కాసేపు టీవీ చూస్తుంటే గాబరా పుట్టించే కార్యక్రమాలా లేదా ఓ మృదువైన సంగీతమా? ఏది మానసిక ప్రశాంతత ఇస్తుంది? ఒక పాట మనకి గతం గుర్తు చేస్తుంది. ఒక ట్యూన్ వింటే కన్నీళ్ళు వస్తాయి, మరో ట్యూన్ వింటే బరువెక్కిన మనసు తేలిక పడుతుంది. ఎందుకంటే శబ్దం మన మెమొరీస్ని, భావాలను ఆకర్షిస్తుంది. శబ్దం మాత్రమే కంప్లీట్ సిచ్యువేషన్ని మార్చగలదు. అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా స్కేరీ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేస్తే అది కామెడీగా అనిపిస్తుంది. ఇది సౌండ్ పవర్. మ్యూజిక్ థెరపీ. సైన్స్ కూడా ఏం చెప్తోందంటే సౌండ్ ఫ్రీక్వెన్సీతో మన గుండె చప్పుడు సింక్రొనైజ్ అవుతుందని, దానివల్ల స్ట్రెస్ రెడ్యూస్ అయ్యి ఫోకస్ పెరుగుతుంది అని, దాంతో మన శరీర ఉత్ప్రేరకాలు స్థిరపడతాయి. మ్యూజిక్ థెరపీతో ఆల్జైమర్స్ పేషెంట్స్ వారి జ్ఞాపకాలను తిరిగి పొందిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే శబ్దం మెదడులోని పాత్వేస్ని తిరిగి రియాక్టివేట్ చేస్తుంది. రాగశాస్త్రం. శబ్దానికి ఉన్న వైద్య గుణం. మన శరీరంలో 70% నీరే ఉంది. నీటికి శబ్దం అంటే ఓ స్పందన. చూడటానికి వినిపించే శబ్దం వాస్తవానికి మన లోపల ప్రయాణించే ఓ ప్రకంపన. కొన్ని రాగాలను బట్టి శబ్ద ప్రకంపనలతో శరీరంలో మార్పులు గమనించవచ్చు. నీలాంబరి రాగం వింటే నిద్ర వస్తుంది. తల్లి బిడ్డకు జోలపాడితే ఆ శబ్దం ఆ బిడ్డ హృదయంలో శాంతి నింపుతుంది. దర్బారీ రాగం వింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలా ప్రతి రాగానికి ఓ హీలింగ్ నేచర్ ఉంటుంది. మన ఏన్షియంట్ సంగీతం ఒక్కో రాగాన్ని ఒక ఎమోషనల్ మెడిసిన్లా ట్రీట్ చేసేది. మాటలే అవసరం లేదు, కేవలం శబ్దాలు కూడా మానవ భావాల్ని మార్చగలవు. రోజంతా మీరు వింటున్న శబ్దాలే మీ మూడ్ని, ఎనర్జీని, ఎమోషన్స్ని షేప్ చేస్తాయి. గట్టిగా అరుస్తూ పనిచేయడం కన్నా ఒక మృదువైన బాణీలను వింటూ పనిచేయడం మెరుగైన పరిష్కారం. మీ భావాలు మీరే డిజైన్ చేయండి. మీ జీవితం ఒక మ్యూజికల్ మ్యాజిక్లా సాగనివ్వండి. ప్రతిరోజు మీ చెవుల్లోకి చేరే శబ్దాలే మీ మనసును, మీ జీవనశైలిని మలుస్తుంటాయి. అందుకే ఎలాంటి శబ్దం వినాలో, ఎలాంటి భావాలు లోనికి అనుమతించాలో ఆ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది.